కొత్త సంవత్సరం రాబోతుంది. నన్ను నేను మార్చుకుంటాను. నా జీవితంలో నా లోపల నాకున్న బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలేసి మంచి హ్యాబిట్స్ని పట్టుకుంటాను. మంచిగా ఆహారం తింటాను, ఎక్సర్సైజ్ చేస్తాను. వాస్తవంకి ఇలాంటి ప్రమాణాలు మనం చేస్తూనే ఉంటాం. ఒక కమ్బ్యాక్ ఇస్తాను అని చెప్పుకునే ఉంటాం. కానీ వాస్తవంకి ఆ సంవత్సరం ఎండ్ అయినప్పటికీ మళ్ళీ అదే పరిస్థితి, అదే బాధలో ఉంటాం. వాస్తవంకి మిత్రమా, రేపు డేట్ మాత్రమే మారుతుంది, జీవితం మారిపోదు. ఎందుకంటే మనం ఒక సత్యంని అర్థం చేసుకోలేకపోతున్నాం. భగవద్గీత చాప్టర్ 10 శ్లోక్ నంబర్ 42 శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, ఎందుకు ఇంత వివరమైన జ్ఞానం నీకెందుకు? నువ్వు తెలుసుకోవాలి, నువ్వు నమ్మాల్సింది ఒకే ఒక్కటి. ఈ సృష్టి నా నుంచి వచ్చే ఒక చిన్న కణువు మాత్రమే. ఈ శ్లోకంలో కృష్ణుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు మనమేం అర్థం చేసుకోవాలి. ప్రతి మనిషికి వాడి జీవితంలో వాడికి వచ్చే ఆపద, బాధ వాడికి కొండలాగే కనిపిస్తుంది. కానీ మనం తెలుసుకోవాలి ఏంటంటే, మనం ఏదైతే ఆపదని కొండ అనుకుంటున్నామో దానికన్నా పెద్దది మన జీవితం. మన జీవితం కన్నా పెద్దది ఈ సృష్టి, దీనికన్నా పెద్దది ఈ గ్యాలక్సీ, దానికన్నా పెద్దది ఈ యూనివర్స్, దీనికన్నా పెద్దది ఏదైనా ఉన్నా కూడా అది కృష్ణుడిలో ఒక చిన్న అణువు, ఒక అంశం మాత్రమే, ఒక చిన్న రాయితో సమానం కృష్ణుడికి. ఇక్కడ కృష్ణుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ కృష్ణుడు అహంకారంలో ఉన్నారా? కాదు. కృష్ణుడు ఒకే మాట చెప్తున్నారు, పార్థ, నువ్వు నన్ను నమ్ముకున్నప్పుడు, నేనే నీ వెంటున్నప్పుడు ఎందుకయ్యా దిగులు పడతావు? ఏంటి ఈ ప్రమాదంగా? నిన్ను నేను పట్టుకోనున్నాను అని కృష్ణుడు చెప్తున్నారు. అలాగే నేను పర్సనల్గా ఏం చెప్తున్నానంటే, నా ప్రాబ్లమ్స్, నా బాధలు నాకు కొండలా కనిపిస్తాయి, మీకు కనిపించవు. మీ బాధలు మీకు కొండలా కనిపిస్తాయి, నాకు మీ బాధలు కొండలాగా కనిపించవు. సో వాస్తవంకి ఈ బుద్ధి మనతో ఆటలు ఆడుకుంటుంది. మనకి వచ్చే సమస్యని చాలా పెద్దలాగా చూపిస్తుంది. ఆ బుద్ధిని, ఈ లోకంని చెప్పండి, వచ్చిన సమస్య కన్నా మన భక్తి పెద్దది. మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో, ఎవరికైతే మనం పూజిస్తున్నామో ఆడు దానికన్నా చాలా పెద్దవాడు. సో ఇదే ఈ అధ్యాయంకి ఆఖరి శ్లోకం, అలాగే ఈ సంవత్సరంకి ఆఖరి రోజు కూడా. ఎలాగో అందరూ మారరు, కానీ డేట్ మాత్రం మారుతుంది. కాబట్టి అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్. ఈ మాట అర్థమయ్యేదాకా జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్ణవ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్.